బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రతి ఏటా పండుగలా జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల ఫలితాలే కారణమనిపిస్తోంది. ఈ రోజు 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మహానాడు కార్యక్రమం వాయిదా పడిందని తెలిపారు. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండడంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ కు నివాళి, పార్టీ జెండాలు ఎగరవేయడం, రక్తదాన శిబిరాలు యథావిధంగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్ణయించాలి? ప్రతి ఏటా పండగలాగా జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల ఫలితాలే కారణమనిపిస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండడంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ కు నివాళి, పార్టీ జెండాలు ఎగరవేయడం, రక్తదాన శిబిరాలు యథావిధంగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్వహించాలి అనే తేదీలపై మరోసారి ప్రకటన చేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో ప్రతి ఏటా కూడా ఒక పండుగను నిర్వహిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు కావటంతో ఈ నెల 27, 28 తారీఖుల్లో జరగాల్సినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో జరపకూడదన్నటువంటి ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. జూన్ 4వ తారీఖున ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో అందరూ కూడా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారం రాబోతోందని అందరూ కూడా అన్ని వైపుల నుంచి సంకేతాలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి మహానాడుకు సంబంధించి కొంత బ్రేక్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా దానికి బదులుగా గ్రామాన కూడా మొత్తం గ్రామాల్లో ఈ రక్తదాన కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలను కూడా నిర్వహించి పార్టీ జెండాలను కూడా గ్రామ స్థాయిలో, అటు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎగరవేయాలని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు మనకైతే తెలుస్తా ఉంది. బహుశా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక 2 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉంది. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహానాడుకు సంబంధించి తేదీల ప్రకటన అయితే పార్టీ అధిష్టానం నిర్ణయించే అవకాశం అయితే ఉంది. లారీ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.